మారుతి సెలీరియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ప్రజెంట్ అయితే వాకింగ్ కస్టమర్స్ వచ్చేసి 4 lakhs అండర్ 4 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ కార్స్ ఏమైనా ఏవేవి ఉన్నాయని చెప్పి చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కూడా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అప్ అండ్ డౌన్స్లో చాలా ఇబ్బంది పడుతుంటారు డ్రైవింగ్ పర్పస్కు. సో లేడీస్ వాళ్ళకైనా కాదు ఎవరికైనా సరే ఇదైతే ఇక మనకు గ్రాండ్ ఎయిటన్ ఇస్ ద బెస్ట్ వెహికల్ సార్. మైలేజ్ అనేది బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి ఎక్కడికైనా సర్వీస్ సెంటర్స్ అవైలబుల్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్ వెహికల్ సార్. 2015 మోడల్, 2015 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి, అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, బ్యాక్ వైపర్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ వెహికల్లో అయితే మనకు ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి వెహికల్ కండిషన్ అంతా చాలా బాగుంది. టైర్స్ కూడా వచ్చేసి రీసెంట్లీ చేంజ్ సార్. అంతా మొత్తం మీకు జస్ట్ చేంజ్ చేసి కూడా 1 వీక్ కూడా కాలేదు టైర్స్. అంతా బ్రిడ్జిస్టోన్ టైర్స్ అయితే కస్టమర్ మెయింటైన్ చేశాడు. ఇదైతే మనకు చూడండి అప్రాక్సిమేట్గా మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 3,40,000 వరకు మన కస్టమర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 3,90,000 అయితే కస్టమర్ కోడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీకు ఇక్కడ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరు ఓకే అంటే కన్నా ఈ వెహికల్ మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 3,40,000 వరకు మనం డీల్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి రిడ్జ్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు రిడ్జ్ కానీ షిఫ్ట్ గురించి, డీజిల్ వెహికల్ గురించి అడుగుతుంటారు. ఎందుకంటే మైలేజ్ అనేది అరౌండ్ 20 దాకా మైలేజ్ ఇస్తుంది. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సేమ్ మనకు షిఫ్ట్కి ఏ విధంగా అయితే మెయింటెనెన్స్ ఉంటుందో సేమ్ రిడ్జ్ కూడా సేమ్ అదే మెయింటెనెన్స్ ఉంటుంది. జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లుకింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిఫరెంట్ కొంచెం ఇది ఉంటుందన్నమాట. లేదా రిమైనింగ్ మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్ సార్, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్. VDI వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చండి. ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ ఉంది. వెహికల్ అనేది వెల్ మెయింటైన్డ్ వెహికల్. అవుట్లైన్ లుకింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇంటీరియర్ కానీ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అంటే దాదాపుగా 3,50,000 లేదా 3,60,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. మారుతి సెలీరియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ గురించి ఈ వెహికల్ ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి 2018 మోడల్ అండి. 2018 మోడల్ ZXi ప్లస్ అండి. టోటల్ టాప్ ఎండ్ కిందకి వస్తుంది అనమాట. ఇది డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,70,000 లేదా 4,80,000, 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ వచ్చేసి రెనాల్ట్ క్విడ్ వెహికల్ ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్, ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 28,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 లేదా 3,40,000, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి మనకు పెట్రోలే ఉంటుంది వ్యాగనార్లో. ఇందులో వేరియంట్ వచ్చేసి VXi వేరియంట్ అండి. VXi అంటే మీకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. జస్ట్ ఓన్లీ 22,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. అందులో మోడల్ కూడా జస్ట్ 2 years ఓల్డ్ మాత్రమే వెహికల్ ఇది. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,20,000 ఆ బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ అయితే 570 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,20,000, 5,10,000 లేదా 5,20,000 బడ్జెట్లో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్. ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXi వేరియంట్ అండి. VXi అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 66,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 330 లేదా 340, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మైలేజ్ కూడా అరౌండ్ 16 to 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మనకు అరౌండ్ 350, అండర్ 350 బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 330, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో మాట్లాడొచ్చు అండి కస్టమర్ తోటి. మారుతి బ్రీజా వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు SUVలో మనకు బ్రీజా వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఇది వచ్చేసి బ్రీజా టోటల్ టాప్ మోడల్ అండి. ZD అంటేనే టాప్ అండి. ఇది ZDI ప్లస్ అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. కలర్ వచ్చేసి గ్రే కలర్లో ఉందండి వెహికల్. సో డీజిల్ వచ్చేసి తక్కువ తిరిగిన బండి మనకు SUVలో అంటే కన్నా చాలా తక్కువ ఉంటాయండి మార్కెట్లో. ఇది వచ్చేసి 2017 మోడల్ ZDI ప్లస్ అండి, టోటల్ టాప్ మోడల్ వెహికల్. ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 7 lakhs నుంచి 7,50,000, సారీ సార్ 7,50,000 నుంచి 7,50,000 నుంచి 8 lakhs మధ్యలో ఏ ప్రైస్ అయినా సరే ఉండే అవకాశం అయితే ఉందండి. ఇది డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవాలండి డైరెక్ట్ ప్రైస్. ఈ వెహికల్ వచ్చేసి మారుతి బెలినో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్.
ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. జీటా అంటే కన్నా ఆల్మోస్ట్ మనకు టాప్ మోడల్లో ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో 95% అవే ఫీచర్స్ అయితే ఉంటాయండి. మనకి ఇందులో మనకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు జీటా వెహికల్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదైతే కన్నా మనకు 2018 మోడల్ జీటా వెహికల్, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, జస్ట్ ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మన కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 6,40,000 లేదా 6,50,000, 6,40,000 లేదా 6,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి బెలినో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మీకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 7 lakhs రేంజ్, అంటే 7 లక్షలు లేదా 7,10,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. డ్రైవెన్ వచ్చేసి 70,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అంతా కండిషన్ చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి.